రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఈ రోజు తెల్లవారుజామున మెయిన్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాణిజ్య ప్రాంతాల్లో రాత్రి వేళల్లో శానిటేషన్ పనులు పగడ్బందీగా నిర్వహించాలన్నారు. మాంసం దుకాణాల వద్ద నెట్లు తప్పనిసరిగా వినియోగించాలని యజమానులకు సూచించారు. ప్రతి దుకాణం వద్ద డస్ట్బిన్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కమిషనర్ సూచించారు. అలాగే నగరవాసులు రోడ్ల వెంబడి ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను తక్షణమే తొలగించాలని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఖచ్చితంగా జరగాలని, ఎవరైనా ప్లాస్టిక్ను విక్రయించినా, ప్లాస్టిక్ కవర్లతో నిత్యావసర సరుకులు ఇచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత రాజమహేంద్రవరం లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఇతర సిబ్బంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాలను మరో తుఫాను భయపెడుతోంది. తుఫాను ప్రభావంతో ఈ నెల 26వ తేదీ నుంచి కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాను పేరును సెన్యార్గా నిర్ధారించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈ నెల 24వ తేదీ కల్లా వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుపానుగా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానున్నదని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావం వల్ల ఈ నెల 24వ తేదీ నుంచి తమిళనాడులో వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 26వ తేదీ నుంచి 29 వరకు తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయి. 26 నుంచి 29వ తేదీ వరకు పలుచోట్ల భారీ, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావం వల్ల కోస్తా ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మొన్నటి వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండగా తుపాను ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల ఆశలపై ప్రభుత్వం మళ్లీ నీళ్లు చల్లింది. రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, తణుకు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మే వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని కోటిలింగాలపేట మత్స్య సహకార సంఘం సభ్యులకు PMMSY పథకం కింద మంజూరైన 2.54 లక్షల చెక్కును రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు. ఆదిరెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో 41వ డివిజన్ ఇన్ఛార్జ్ దినేష్ కుమార్, మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరంగపట్నంకు చెందిన కౌలూరి వీరమ్మకు ఇంటి పట్టా మంజూరు చేశారు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు తిరిగినా తనకు పట్టా రాలేదని, అర్జీ సమర్పించి 24 గంటల్లో పట్టా మంజూరు చేసిన బలరామకృష్ణకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం. CCC డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో డ్వాక్రా మహిళల కోసం నెలకొల్పనున్న ఛాయ్ రాస్తా అవుట్లెట్ లోగోను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి. మహిళా వ్యాపారవేత్తలకు రోల్ మోడల్ గా కుప్పం మహిళ నిలవాలని వ్యాఖ్య. ప్రజల సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. జగన్ పై తప్పుడు వార్తలు, విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది. మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మహిళా వ్యాపారవేత్తలకు రోల్ మోడల్ గా కుప్పం మహిళలు నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ అన్నారు. కుప్పంలో డ్వాక్రా మహిళల కోసం నెలకొల్పనున్న ఛాయ్ రాస్తా అవుట్లెట్ లోగోను ఆమె ఆవిష్కరించారు. సందర్భంగా భువనేశ్వర్ మాట్లాడుతూ కుప్పం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంలో భాగంగా ఛాయ్ రాస్తా రూపొందుతుందని అన్నారు. రుచి, శుచి, నాణ్యత ప్రధానంగా కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేయనున్న ఛాయ్ రాస్తాలే అవుట్లెట్ ను కుప్పంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా డ్వాక్రా మహిళలకు ప్రతి నెల స్థిరాదాయం లభించడంతో పాటు గౌరవం కల్పించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు.
భారీ పెట్టుబడితో పరిశ్రమ కూడా మీరు కొంచెం వచ్చేయండి మీరు ఉన్నారుగా చాలా మనము చూస్తున్నాము. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి సతీమణి కూడా అన్నదాతకు కొండంత అండగా చంద్రన్న ఉన్నాడంటూ మరోసారి అన్నదాత సుఖీభవ రెండోసారి నిధులు విడుదల చేసి రైతుకు భరోసానిచ్చారని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ హరీష్ తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా నట్టేట ముంచేశారో ఈ గణాంకాలే సాక్ష్యమన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతులకు 58,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 39,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రైతును పూర్తిగా దగా చేశారని ధ్వజమెత్తారు. ధాన్యం అమ్ముకున్నా రైతుకు డబ్బులివ్వని దుస్థితి తీసుకొచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతు కష్టం విలువ తెలిసి జగన్ పెట్టిన కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి రైతుకు భరోసా ఇచ్చిందని తెలియజేశారు. 5 ఏళ్లు రైతులని నెట్టేట ముంచి దగా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ అనే ఒక నినాదంతో పకడ్బందైన పథకాలు కార్యక్రమాలు రైతుహిత కార్యక్రమాలతో రైతు కళలో ఆనందం ఈనాడు స్పష్టంగా కనబడుతుంది. గత 5 ఏళ్లలో వ్యవసాయ రంగాన్ని నట్టేట ముంచింది జగన్ ప్రభుత్వం అయితే ఈనాడు 17 మాసాలలో రైతుల కళలో ఆనందం చూడటమే కాకుండా వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ వ్యవసాయ రంగ అభివృద్ధికి చేదోడు వాదోడుగా నిలిచి ఈనాడు సత్ఫలితాలు సాధిస్తుంది ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తున్నా. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో 5 సంవత్సరాలలో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండగా రైతాంగానికి వ్యవసాయ రంగానికి వారు గత 5 సంవత్సరాల్లో 58,000 కోట్లు బదులుగా కేవలం 39 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆ ప్రభుత్వం రైతులకు దగా చేసిందని సందర్భంగా మనవి చేస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి ధాన్యం అందించిన తర్వాత అమ్మిన తర్వాత రైతులు నెలల తరబడి ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి. వాళ్ళకు రావాల్సిన ధాన్యం డబ్బులు సకాలంలో అందేవి కావు. 2 నెలలు 3 నెలలు ఒక్కొక్కసారి 6 నెలలు కాలం కూడా పట్టేది. ఆ రకంగా ధాన్యం అమ్మిన రైతులు ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వ హయాంలో 88,724 మంది రైతులకి ఇవ్వవలసిన 1,0574 కోట్ల రూపాయలు బకాయిగా పెట్టి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన సంగతిని కూడా ఈ సందర్భంగా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ నిలబడి మరి ఏదైతే బకాయిలు గత ప్రభుత్వం 88,724 మందికి చెల్లించవలసిన 1,674 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం వారికి చెల్లించిందంటే ఈనాడు ఈ కుటుంబ ప్రభుత్వం రైతాంగం ఎడల ఎంత నిబద్ధతతో పరిపాలన సాగిస్తుందో ఈనాడు రైతులు గమనించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాను. జగన్ ప్రభుత్వ హయాంలో 64 లక్షల మందికి మరి రైతు భరోసా కార్యక్రమం ఇస్తామని చెప్పి ఆ రకంగా ఇవ్వకపోగా కేవలం 52 లక్షల మందికే ఆనాడు రైతు భరోసా పథకాన్ని వర్తించారు. అంటే లక్షలాది మందిని అర్హులైన వాళ్ళకి ఆనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. రైతు భరోసా ఇస్తున్నాం, రైతులకి మరి ఆర్థిక పరిపుష్టి ఇస్తాం, పెట్టుబడి సహాయం చేస్తాం అని గొప్పలు చెప్పుకుంటూ సంవత్సరానికి 13,500 రాష్ట్ర ఖజానా నుండి ఇస్తున్నట్టుగా ఆనాడు మాట్లాడిన ఆనాటి పెద్దలు తీరా చూస్తే రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చింది 7,500. మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద 6,000 ఇచ్చి ఆ రకంగా 13,500 కూడా నాడు తమ ప్రభుత్వమే ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకొని ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. 3 దఫాలుగా ఇచ్చే రైతు బంధు కార్యక్రమం నాటి కార్యక్రమం కానీ, ఈనాడు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానీ, ఆనాడు ప్రభుత్వం 3,000 రూపాయలు రాష్ట్ర నిధుల నుంచి ఇస్తే ఈనాడు ప్రభుత్వం రైతులకి 5,000 రూపాయలు ఒక్కొక్కరికి రాష్ట్ర నిధుల నుంచి సహాయం అందించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. వైఎస్ జగన్ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తప్పుడు వార్తలు విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని, కానీ వారి ఏడుపులే జగన్ కి ప్రజా దీవెనలుగా మారుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను గౌరవించి హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కాబోతూ అందుకు షెడ్యూల్ విడుదల చేస్తే కోర్టుకే జగన్ టైం ఇచ్చారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిగా నిబంధనల ప్రకారం ఆయన ఎక్కడికెళ్లినా షెడ్యూల్ విడుదల చేస్తున్న విషయాన్ని సందర్భంగా అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఒక అరాచక పాలన, ఒక ప్రజా వ్యతిరేక పాలన వల్ల చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతా ఉంది. టోటల్ గా మొత్తం భారతదేశంలో ఇంత చెత్త ప్రభుత్వం మరొకటి లేదు అనేటటువంటి స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఆర్థిక పురోగతి లేదు, వైద్యం లేదు, ఆరోగ్యానికి రక్షణ లేదు, పేదలకు మధ్యతరగతి వారికి సరైనటువంటి సదుపాయాలు లేవు. దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో వారి గ్రాఫ్ పడిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతా ఉంది, ప్రజాదరణ పెరుగుతా ఉంది. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వారు అందించినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాదు, కరోనా సమయంలో సమర్థవంతంగా పరిపాలన చేసి కరోనాని అడ్డుకున్నటువంటి విధానం, కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానాలు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేలు జరిగింది, ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాచిపోయిన పాత పద్ధతికి పదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు, సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది, అయినా చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోతానే ఉన్నది.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడని నాకు అర్థం కాలేదు. ఇవాళ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లారు ఒక ప్రైవేటు పని మీద. లండన్ వెళ్లే ముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే, లండన్ వెళ్లి వచ్చిన తర్వాత మీ హాజరుని కోర్టులో వెయ్యాలి అని చెప్పారు. దిస్ ఈజ్ ద కండిషన్. జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్లారు, లండన్ వెళ్లారు, లండన్ పర్యటన తీసుకొచ్చుకుని అయిపోయింది. ఆ తర్వాత కోర్టు విధించినటువంటి షరతు ప్రకారం కోర్టుకు వెళ్లారు, హాజరయ్యారు, బయటికి వచ్చారు, లోటస్ పాయింట్కి వచ్చారు, అక్కడ నుంచి బెంగళూరు వెళ్లిపోతారు. ఇదేగా జరిగింది. దీనికి ఏందబ్బా నాకు అర్థం కాదు ఇంత ప్రచారం. నిన్న నుంచి ఒకటే ఓకదంపుడు భయంకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎంత గొప్పగా చేస్తున్నారంటే, నిన్న ఈనాడులో ఫ్రంట్ పేజీ జగన్ గారు జగన్ కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. అక్కడ మెట్లే కాదు, లిఫ్ట్ కూడా ఉంటది. నేను ఇల్లే ఇంకా లిఫ్ట్ ఎక్కుతున్నాడని చెప్పలా, కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. ఇది కొత్తగా ఎక్కుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు సొంత సొంతతో తిరుగుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, చంద్రబాబు ప్రజల సొమ్ముతో తిరుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. అక్రమ కేసుల్లో నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న జగన్, గన్నవరం నుంచి హైదరాబాద్ ఇదే ఫ్లైట్ లో వచ్చిన జగన్, బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్టెడ్ ఫ్లైట్, ఇదేం కొత్త చార్టెడ్ ఫ్లైట్ ఇంత ముందు కూడా వచ్చారు. జగన్ ప్లాన్ ప్రకారమే వైసీపీ శ్రేణులు అరాచకం. ఎక్కడ అరాచకం జరిగిందో నాకు అర్థం కాదు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. స్వయంగా అర్జీదారుల సమస్యలను తెలుసుకుని వారితో మాట్లాడారు. వీరవాసరం మండలం బొబ్బన్నపల్లి గ్రామంలో నాచుపట్టిన నీళ్లు వస్తున్నాయని, సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. పలువురు వారి సమస్యలను తెలియజేసి అర్జీలను అందించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశామన్నారు. నెలలోని మొదటి శుక్రవారం, మూడో శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో అర్జీలను స్వీకరిస్తామని, వారం రోజుల్లోనే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ యాక్చువల్గా రంగనాయకులు గారు తిరుపతి సెంటర్లో 13 కోట్లు కట్టారండి. 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారండి పంచాయతీ జనరల్ ఫండ్ నుండి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ప్రజల సమస్యలు ఉంటే అవి తెలియజేసినట్లయితే ఆన్లైన్లో సమస్యను రికార్డ్ చేసుకుని అటు ప్రభుత్వం దృష్టికి ఇటు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయడం కోసం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెట్టడం జరిగింది. దీనివల్ల సమస్యలు వీలైనంత వరకు త్వరగా పరిష్కారం అవడానికి అవకాశం కలుగుతుంది. ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్య ఇక్కడ నోట్ చేసుకోబడుతుంది. నోట్ చేసుకున్న సమస్యని మరలా వారం వచ్చేసరికి దాని మీద ఒక పరిష్కార మార్గం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు మేలైన పరిష్కార మార్గాలు దొరికే అవకాశం ఉన్నందున ఈ ప్రజావేదికను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి శుక్రవారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. నిరుపేదలకు సహాయం చేయడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరదేవి అన్నారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా పంచారామ క్షేత్రమే భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ప్రాంగణంలో కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు నాగలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో యాచకులకు చీరలు, అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వద్ద మంచి కార్యక్రమం నిర్వహించి గంటా త్రిమూర్తుల దంపతులను అభినందించారు. కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ త్రిమూర్తులు మాట్లాడుతూ, కార్తీక మాసం పుణ్యకాలం, ఈ పవిత్ర సమయంలో పేదవారిని ఆదుకోవడం మన ధర్మమని, ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. ఉమా సోమేశ్వర లక్ష్మీ జనార్దన స్వామి పంచారామ క్షేత్రాల్లో ఈ రోజున రాష్ట్ర కృష్ణ బలిజీ కార్పొరేషన్ చైర్మన్
గంటా త్రిమూర్తులు గారు సతీమణి నాగలక్ష్మి గారు చేతుల మీద ఈ రోజున నిరుపేదలకి చీరల పంపిణీ కార్యక్రమం అనేది జరిగింది. మరి కార్తీక మాసం అనేది పంచరామ క్షేత్రాల ఉమా సోమేశ్వర స్వామి అనేది భారతదేశంలోనే ప్రసిద్ధి అయిన క్షేత్రం. ఇంత పేరుకీర్తులైన ఈ క్షేత్రంలో ఇంత పుణ్య కార్యక్రమం చేసినందుకు గంటా త్రిమూర్తులు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి కార్తీక మాసం 30 రోజులు కూడా సన్నిటి స్థానాలతో ఉపాసాలతో మరి శివుని ప్రార్థించుకుంటూ చివరి రోజున పేదలకి చీరల పంపిణీ అల్పాహారం అనేది అన్నీ కూడా పంపిణీ చేయాలని ఒక సంకల్పంతో ఆయన చేపట్టిన ఈ కార్యక్రమానికి మరి ఆ పరమశివుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఇప్పుడు కూడా ఇదే విధంగా ఆయన 10 మందికి సేవ చేసే విధంగా ఆయనకి సర్వశక్తులు ప్రసాదించాలని ఉమా సోమేశ్వర జనార్దన స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన పేరున తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం వద్ద భక్తుల సందడి చాలా బాగుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర కృష్ణ బల్జీ సంఘ అధ్యక్షులైనటువంటి గంటా త్రిమూర్తులు గారు వారి సత్యమణి నాగమణి గారు ఈ దేవాలయానికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని స్వామి అమ్మవారు పార్వతీదేవిని స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఇక్కడ పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సుమారు 50-60 మందికి వారికి చీరలు తర్వాత టిఫిన్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఈ కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వారిని ఆయురారోగ్యాలు ఇవ్వాలని స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి దర్శనం చేసుకునే దేవస్థానంలో అలాగే ఈరోజు భీమవరం సోమేశ్వర స్వామి పంచారామ క్షేత్రం అంటే మీ అందరికీ తెలుసు ఎంత ప్రత్యేకమైన క్షేత్రం అనేది. ఈ క్షేత్రానికి కార్తీక మాసంలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా లక్షలాది మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కరుణ కటాక్షంలో పొందుతారు. అలాగే కార్తీక మాసం చివరి రోజు ఈ రోజు ఇక్కడ ఒక సేవా కార్యక్రమం అనేది చేయాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమం చేయడం ఉద్దేశం అంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం. అలాగే నేను ఏ కార్యక్రమం చేసినా సరే నా శ్రీమతి ఎప్పుడు కూడా ఈ అడ్డు చెప్పకుండా చేసే కార్యక్రమం ఒక మాట అంటూ ఉంటుంది. చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం ఏదైనా సరే చేయడం మంచిది, కానీ చేసే కార్యక్రమం కుడి చేతితో చేస్తే ఎడం చేతి తెలియకూడదు, అలా చేయాలి అని ఆవిడ అంటూ ఉంటుంది. కానీ మేము రాజకీయంగా ఉండటం వల్ల ఏ కార్యక్రమం చేసినా సరే మా రాజకీయ లబ్ధి కోసమో లేదంటే ప్రజలకి మేము కార్యక్రమం చేస్తే 10 మందికి తెలిసి ఆదర్శంగా ఎదురుకొచ్చి 10 మందికి సేవ చేస్తారనే ఉద్దేశంతోనూ ఆ భగవంతుడు స్వామి దయ వల్ల సుమారు 20 సంవత్సరాల బట్టి నేను ఒక కృష్ణ బలిజ సేవా సమితి అనే ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎవరన్నా అనారోగ్యంగా ఒంట్లో బాగోపోయినా అలాగే ఎవరన్నా చదువు విషయంలో కానీ అలాగే రాష్ట్రంలో ఏ ఒక్క సమస్య నా విషయంలోకి ఇటువంటి సమస్య వచ్చినా సరే ఆ భగవంతుడి దేవుళ్ళ నా ఒక సేవా కార్యక్రమం చేయడం నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ రోజు ఇక్కడ ఈ చివరి రోజున ఇక్కడున్న సుమారు ఒక 50 మందికి చీరలు పంచిపడడం టిఫిన్లు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆలయం తర్వాత అంతటి పవిత్రమైనది గ్రంథాలయమని బీజేపీ పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలులో జాతీయ గ్రంథాలయ 58వ వారోత్సవ ముగింపు వేడుకలు గ్రంథ పాలకుడు కుందేటి శ్రీనివాస్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక అమ్మవార్ల ఆలయ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ మేరకు గ్రంథాలయంలో నిర్వహించిన ప్రతిభా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథులు షీల్డ్, ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసరావు, భీమడోలు సిడిపిఓ రాజశేఖర్, హైస్కూల్ హెచ్ఎం పద్మజ, గ్రంథాలయ సీనియర్ పాఠకులు జర్నలిస్ట్ షాజీవాను, నిత్య పాఠకుడు సత్యనారాయణ, తెలుగు పండిట్లు జటావల్లభ సాయిరాం, పెద్దిరాజు, బీజేపీ ఇన్ఛార్జ్ మాలతీరాణిలో నిర్వాహకులు సత్కరించారు. జీవన్ మృతుండని లలిత సుగ్నజాల తెలుగు కాల
అది పయోధి దోష పడుకున్న మనులుడి తృణగణమున తల ధరించుడన మనుల విలువ పోదు తృణముల గది రాదు సున్న చాలా పూర్వీకుల నుంచి నేర్చుకున్నవి ఆలయం అంటే ఒక పవిత్రమైన స్థలం, దాంట్లో దేవుడు ఉంటాడు. మరి గ్రంథాలు ఉన్నదాన్ని కూడా ఆలయం అన్నారంటే దాని తర్వాత అంత పవిత్రత ఆహ్వానించబడితేనే గ్రంథాలయం అయింది. మరి ఇటువంటి గ్రంథాలయ వారోత్సవాలకు ఒక్కసారి మనం ఇక్కడ కూర్చోవడం అనేది చాలా మంచి అవకాశంగా భావిస్తూ లైబ్రరీని సందర్శించాలన్నమాట. లైబ్రరీని సందర్శిస్తే బోర్డు విజ్ఞానం లభిస్తుంది అనమాట. మీరు అందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతిరోజు ఏదో టైంలో ఆదివారం కూడా లైబ్రరీ ఉంటుంది. ఆ యొక్క ఆదివారం కూడా ఏదో ఒక సమయంలో ఒక గంట సేపు లైబ్రరీ సందర్శిస్తే మీకు బోర్డు విజ్ఞానం. ఏపీలో ఆపరేషన్ సంభవ్ సక్సెస్ అయిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం చేరుకున్న డీజీపీ ఏఓబీ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఆపై జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన 2 వరుస ఎన్కౌంటర్లో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. AK-47 గన్స్, రైఫిల్, పేలుడుకు ఉపయోగించిన వస్తువులను పరిశీలించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ మారేడుమిల్లిలో జరిగిన 2 ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామన్నారు. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. లాస్ట్ 2 డేస్ 3 డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేసాము. ఆ ఆపరేషన్ లో లాస్ట్ 2 డేస్ లో ఏపీ పోలీస్ కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్ లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26లో. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, మీ ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. ఈ స్టేట్ సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్కి ఈ స్టేట్లో, ఏ సొసైటీలో ఏ ప్లేస్ లేదు. థ్యాంక్ యూ. అది ఆపరేషన్ డీటెయిల్స్ చెప్పము ఎవరికి ఇక్కడ.
మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది సార్? ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎవరైనా మైదాన ప్రాంతంలో ఉన్నట్టుగా అది నేను ఆపరేషన్ డీటెయిల్స్ ఎవరికి చెప్పము. లేదు లేదండి. వాళ్ళు షెల్టర్ ప్లేసెస్ కి సేఫ్ జోన్ లో రావడానికి ట్రై చేస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పంలో డ్వాక్రా మహిళల కోసం నెలకొల్పనున్న ఛాయ్ రాస్తా అవుట్లెట్ లోగోను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి. మహిళా వ్యాపారవేత్తలకు రోల్ మోడల్ గా కుప్పం మహిళలు నిలవాలని వ్యాఖ్య. ప్రజల సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. జగన్ పై తప్పుడు వార్తలు విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది. మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సమాప్తం. నమస్కారం.